దీపావళి అనగానే కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులు గుర్తొస్తాయి. క్రాకర్స్ కాలుస్తూ సందడి చేసే చిన్నారులు కళ్ళ ముందు కదలాడుతారు. దీపాలు వెలిగించడం హిందూ సాంప్రదాయాల్లో భాగమని అందరికీ తెలిసిందే. లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక వికాసానికి ప్రతీక ఇది. దీపాలు చీకటిని తొలగించి వెలుగును, జ్ఞానాన్ని సూచిస్తాయని పెద్దలు అంటారు. ఇది అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. రామాయణం ప్రకారం శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతించారని చెబుతారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. ఇక దీపాలు వరుసగా పెట్టడం వెనుక కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని, దుష్ట శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు. దీపాల వెలుగు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని, సంపద, శ్రేయస్సు తెస్తుందని భావిస్తారు. దీపాల వరుస ఇంటి పరిసరాలను కాంతిమయం చేస్తూ సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీపావళి కుటుంబ ఐక్యతను, సామాజిక సామరస్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.